హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలను అయితే మనం చూడబోతున్నామండి. మరీ ముఖ్యంగా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫేజ్ 2 ఫేజ్ 3 పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలని మనం చూడబోతున్నాం. ఇంకా క్లియర్గా కనుక మాట్లాడుకుంటే సీఎం చంద్రబాబు గారు చెప్పిన విధంగా ఆగస్టు 15కి ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు అనేది అందుబాటులోకి వస్తుందా లేదా అనేటువంటి వివరాలని మనం చూడబోతున్నామండి. ఇప్పుడు మనం బైక్ పైన ప్రయాణిస్తూ ఏదైతే కొండవీడు కాలువ పైన గుంటూరు ఛానల్ పైన నిర్మాణం చేసినటువంటి స్టీల్ బ్రిడ్జి దగ్గర నుంచి బైక్ పైన ప్రయాణిస్తూ చూస్తున్నామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా కంకర వర్క్ మరియు డస్ట్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఇదంతా కూడా తార్ రోడ్డు వేసే స్థాయికి అయితే దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితులు. ఇది మనం క్లియర్గా మాట్లాడుకుందామండి, వివరంగా చెప్తున్నాను. ఈ కొండవీడు వాగు కాలువ స్టీల్ బ్రిడ్జి దగ్గర నుంచి ఒక 200 మీటర్ల మేర ఈ విధంగా తార్ రోడ్డు వేసే స్థాయికి అయితే రావడం జరిగిందండి. రోడ్డు ఇదిగో చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్లో ఆ క్వార్టర్స్ అదంతా కూడా మనం క్లియర్గా చూడొచ్చండి. తార్ రోడ్డు వేసే స్థాయికి అయితే రావడం జరిగింది ఒక 200 మీటర్ల మేర. ఇదిగోండి, ఇది తారు వేసే మిషను, తార్ రోడ్డు వేసే మిషన్ అండి. రైట్ సైడ్లో మనం చూస్తున్నాం కదా. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకా తార్ రోడ్డు అయితే వేయలేదు. ఇదంతా కూడా ఫైనల్గా కంకర వర్క్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదిగో రైట్ సైడ్ ఏదైతే నిర్మాణం జరిగిందో ఇక అక్కడి నుంచి తార్ రోడ్ అయితే వేస్తారు. మనం దగ్గరికి వచ్చేసామండి. ఒక 200 మీటర్ల మేర ఇప్పుడు మనం ప్రయాణించాము. మనం ఉన్నదన్నట్లు కనుక మాట్లాడుకున్నట్లయితే ఒక 200 మీటర్ల మేర మాత్రమేనండి ఈ రోడ్డు తార్ రోడ్డు వేసే పని అయితే మిగిలిపోయింది. మిగిలినదంతా కూడా తార్ రోడ్డు వేసేశారు. ఇదిగో మనం ఇప్పుడు తార్ రోడ్డు వేసేసినటువంటి రోడ్డు పైనుంచి ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ వీడియో కొద్దిగా లెంత్ అవుతుందేలే, కానీ ఎందుకు మీకు నేను చూపిస్తున్నానంటే నిర్మాణం పూర్తయిపోయినటువంటి తార్ రోడ్డు ఎంత పూర్తయింది, ఎంతవరకు పూర్తయింది, ఎలా ఉంది అనేటువంటి వివరాలను మీకు తెలియజేయడం కోసమే చివరి వరకు అయితే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం వరకు అయితే బైక్ పైన ప్రయాణిస్తూ మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం పూర్తయిపోయింది. ఇంచుమించుగా ఒక 2 కిలోమీటర్స్ మేర 2.5 కిలోమీటర్స్ మేర తార్ రోడ్డును అయితే నిర్మాణం చేశారు. మనం వెళుతున్నటువంటి తార్ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మొత్తాన్ని కూడా 2.5 కిలోమీటర్స్ అయితే పూర్తి చేశారు. ఇంకొక 200 మీటర్స్ మేర మాత్రమే తార్ రోడ్డు వేసే పని బ్యాలెన్స్ ఉందండి. మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఆగస్టు 15కి E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇది 100కి 100% జరిగేటువంటి పని. ఎందుకంటే మనం క్లియర్గా చూస్తున్నాం, రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది. కొద్దిగా మాత్రమే బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ వీడియోలో మీ అందరికీ ఇంకొక చిన్న విషయం కూడా చాలా క్లియర్గా చెప్పాలండి. E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది 3+3+3+9 వరుసలుగా నిర్మాణం చేస్తూ ఉంటే మధ్యలో ఉండేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇదిగోండి, మనం ప్రయాణిస్తున్నాం కదా, ఈ రోడ్డు 3 వరుసల రహదారి. ఈ ఒక్క రోడ్డు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఇది ఎక్కడ నుంచి అంటే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర నుంచి ఈ విధంగా ఒక్కొక్క రోడ్డు మాత్రమే, ఒక రోడ్డు సెంటర్లో వచ్చేటువంటి 3 వరుసల రోడ్డు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. మిగతా 2 రోడ్లు ఆ లైన్లు కూడా పనులైతే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికైతే అందుబాటులోకి రావు, కాస్త సమయం అయితే పడుతూ ఉంది. ఇదిగోండి, రోడ్డు నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. ఈ మిషనరీలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడున్నామంటే ఏదైతే ఉండవల్లి గృహాల నుంచి సీఎం చంద్రబాబు గారి ఇంటి దగ్గర కరకట్టకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అక్కడికి రావడం జరిగిందండి. అక్కడ కూడా రోడ్డు నిర్మాణం అయితే చేసేసారు. ఇదిగోండి, ఈ మిషనరీలు ఇవన్నీ చూసారా. ఇదిగోండి, ఇక్కడ ఒక రైట్ సైడ్లో ఒక కారు ఆగింది చూసారా, అదేనండి ఆ రోడ్డు. కార్మికులు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన టార్గెట్ని ఛేదించడం కోసం వీరంతా కూడా చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా NCC కంపెనీ వారైతే ఈ పనులని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ కొద్దిగా ఆగి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు నేను చూపిస్తున్నాను. ఇక తర్వాత మరలా మనం మన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రోడ్డు నిర్మాణాన్ని చివరి వరకు వెళుతూ మీకు నేను చూపిస్తాను. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం వరకు వెళ్ళి ఈ రోడ్డు పనులను అయితే మీకు నేను చూపిస్తాను. తిరిగి మరలా మనం ప్రయాణం కంటిన్యూ చేద్దామండి. కొత్త రోడ్లు అండి, నల్లగా చాలా మెరిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోడ్లన్నింటినీ కూడా మనం చూడవచ్చు.
ఎక్కడ కుదుపులు లేకుండా ప్రయాణం అయితే సాఫీగా సాగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఏదైతే మనం ప్రయాణిస్తున్నామో ఈ రోడ్డుపైకి ఇంకా వెహికల్స్ని అయితే అనుమతించలేదు. ఇదంతా తార్ రోడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ వెహికల్స్ని అయితే అనుమతించడం లేదు. మనం వీడియో తీసుకోవాలి అంటే ఆ రోడ్డుపైకి అనుమతిస్తూ ఉన్నారు. అఫీషియల్గా 13వ తారీఖున ఆగస్టు 13వ తారీఖున ఈ రోడ్డుని ప్రారంభిస్తారు. ఇక అప్పటి నుంచి ఈ రోడ్డు అయితే పూర్తిగా అందుబాటులోకి రానుంది. కరకట్ట కష్టాలు తీరనున్నాయి. చూడొచ్చు, ఇదంతా కూడా కొత్తగా ఏదైతే ల్యాండ్ ఎక్వైజేషన్లో భాగంగా తీసుకున్నటువంటి భూములలో రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేశారు. అంటే ల్యాండ్ ఎక్వైజేషన్ చేసింది మొన్న ఈ మధ్య ఒక నెల రోజుల క్రితం, లేదంటే ఒక 20 రోజుల క్రితం మాత్రమే. అంతలోనే రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. అంటే ఎంత వేగంగా ఈ రోడ్డు నిర్మాణం చేశారో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అంతేవిధంగా ఈ E3 సీడాక్సిస్ రోడ్డుకి ఎంత ప్రాముఖ్యత ఉందో కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా హైకోర్టుకి వెళ్ళే జడ్జిలు కానివ్వండి, అసెంబ్లీకి వెళ్ళే సీఎం గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, వారందరూ కూడా కరకట్ట మీద నుంచే ప్రయాణం చేస్తూ ఉన్నారు. కరకట్టేమో చాలా చిన్నది. అందువలన ఈ మంత్రులు కానీ, జడ్జీలు కానీ, ఈ సీఎం గారు కానీ వచ్చినప్పుడు సామాన్య ప్రజలని కాస్త ఆపి ఆ వెహికల్స్ వెళ్ళిన తర్వాత సామాన్య ప్రజలనైతే అనుమతిస్తూ ఉన్నారు. ఇక అలాంటి పరిస్థితికి స్వస్తి పలుకుతూ ఇక్కడైతే E3 సీడాక్సిస్ రోడ్ అయితే అందుబాటులోకి రానుంది. మనం ఇప్పుడు ఏదైతే E3 సీడాక్సిస్ రోడ్డు కరకట్టకి కనెక్ట్ చేశారో, మలుపు తిప్పి కరకట్టకి కనెక్ట్ చేశారు కదా, అక్కడికి రావడం జరిగిందండి. అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా ఈ కొత్తగా నిర్మాణం చేసినటువంటి E3 సీడాక్సిస్ రోడ్లోకి కనెక్టివిటీని ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, మనం క్లియర్గా చూడవచ్చు. కొత్తగా నిర్మాణం చేసిన రోడ్డు ఇదైతే. ఇదిగోండి, ఇది చూడొచ్చు, కరకట్టకి కనెక్ట్ చేసినటువంటి రోడ్డు. ఈ భూ సమస్యలు ఉన్నప్పుడు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కానప్పుడు కరకట్టకైతే కనెక్ట్ చేశారు. ఇదిగోండి, ఇది నిర్మాణం చేసినటువంటి రోడ్డు. ఆగస్టు 15కి ఈ రోడ్డు అయితే పూర్తిగా అందుబాటులోకి రానుంది. E3 సీడాక్సిస్ రోడ్డు అనేది కరకట్ట కష్టాలు తీరనున్నాయి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీకు అందిస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారాలు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలండి. ఏంటంటే ఇదిగోండి, మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దొండ తోట ఏదైతే ఉందో, ఇదిగోండి E3 సీడాక్సిస్ రోడ్డు ఇక్కడ మలుపు తిప్పి నిర్మాణం చేశారు కదా, ఈ ప్రాంతంలో ఈ దొండ తోట సమస్య అయితే ఇంకా పరిష్కారం కాలేదు. అలాగే రాయపూడి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి భూ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఈ ప్రాంతంలో కూడా E3 సీడాక్సిస్ రోడ్ని మలుపు తిప్పి నిర్మాణం చేశారు. ఆ మలుపు తిప్పినటువంటి రోడ్డే ఇప్పటికీ అందుబాటులోకి రానుంది.